పొద్దున స్టార్ట్ అయ్యామండి. వీఆర్ ఆఫ్ టు షిరిడి. ఇప్పుడు టైం 7 o'clock అయింది. సో మార్నింగ్ 5:30కి లేచి ఇదిగో ఈ స్లీపీ ఫేసెస్ తో రెడీ అయ్యి జస్ట్ వీఆర్ స్టార్టింగ్ టు షిరిడి. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుని కింద దిగుతున్నాము. లెట్స్ సీ అక్కడ ఏమీ ఇష్యూస్ లేకుండా డైరెక్ట్ షిరిడికి వెళ్ళిపోతాము లేదా అనేది. షిరిడి అంటే పెద్ద ప్రోగ్రామ్ అనుకోకండి, తనుస్తో తెలిసిందే కదా. ఇప్పుడు స్టార్ట్ అయినాము. సో ఇప్పుడు స్టార్ట్ అయినాము అంటే ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ హారతి దర్శనం చేసుకొని మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి రెడీ అయిపోతాం. అదే ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాక ఇక్కడ మా చెక్-ఇన్లో మా లగేజ్ అవంతా పెట్టేస్తుండే. సో ఫైనలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. లెట్స్ సీ, ఎర్లీగానే వచ్చేసాము. కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిగా ఏదైనా తాగేసి వెళ్తాం. ఓకే, ఇక్కడ లగేజ్ బ్యాగ్ అవన్నీ చెక్ ఇన్ చేద్దామని వస్తుండే. అండ్ ఇక్కడ అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మా ఫ్లైట్ డిలే అవుతుంది అని చెప్పి. అండ్ దట్టు వాళ్ళు ఏంటంటే మాకు స్పైస్ మ్యాక్స్ ఇలా ఉంది, ఆఫ్లో తీసుకుంటారా అని చెప్పారు. సరే ఇంకా ఎలాగైనా స్పైస్ జెట్లో కొద్దిగా మనకి లెగ్ స్పేస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి సరే తీసుకుందాం అని చెప్పి తీసుకుంటుండే. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఒక మసాలా దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ వడ అయితే తీసుకుంటున్నాను. లైక్ ఏ ఒక్క ఐటెం బాగా పైన ఇంకోటి ఆల్టర్నేట్ బాగానే ఉంటుంది మనకి షేర్ చేసుకోవడానికి అన్నట్టు. సో అది ఒకటి తీసుకున్నాను. అండ్ వ్యూ అయితే మస్తు ఉండే అండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు వర్తి కాదు. లైక్ 2 బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ అండ్ దోశకి లైక్ అరౌండ్ 980 ఎంతో చేంజ్ అయ్యింది. టేస్ట్ వైజ్ ఓకే యావరేజ్ ఉంది కానీ బట్ ఆ కాస్ట్కి అయితే వర్త్ కాదు అని అనిపించింది. బట్ ఇంకో ఆప్షన్ లేకుండే మనకి. ఆ తర్వాత ఇక్కడ బాడీ షాప్లో షాపింగ్ చేసాను అనమాట. లైక్ ఒక లిప్ అండ్ చీక్ టింట్ది అండ్ ఇంకోటి కాంపాక్ట్ అయితే తీసుకున్నాను. బికాస్ 1 hour ఫ్లైట్ డిలే, అక్కడ కూర్చొని ఏం చేయాలో తెలియట్లేదు. సరే అని చెప్పి ఇంకా ఇలా చిన్న షాపింగ్ అయితే చేస్తుండే. అండ్ ఇది ఆఫర్ కూడా నడుస్తుంది. సో అందుకని చెప్పి నాకు 2 ఐటమ్స్ వచ్చి అరౌండ్ ఆఫ్లో 1800 చేంజ్కి వచ్చిందనమాట. నార్మల్గా ఒక్కొక్కటి విడిగా పర్చేస్ చేయాలంటే 1600. సో సమ్ 1+1 ఆఫర్ ఎంతో ఉంది. సో హయ్యెస్ట్ దానికి మనకు ఛార్జ్ చేశారు. అండ్ ఆ వ్యూ చూసుకుంటూ ఆ బ్రేక్ఫాస్ట్ అదంతా చాలా బాగుందనమాట ఫీల్ అయితే. మా ఫ్లైట్ డిలే అయిందండి యాజ్ యూజువల్. వన్ అవర్ డిలే. ఇంకా ఏం అవ్వలేదు ఏంటో అనుకున్నాను, అయిపోయింది. యాక్చువల్లీ ఇది సరిపోదన్నట్టు పెద్ద ఏంటిది స్పైస్ మ్యాక్స్ అంటండి. లెగ్ స్పైస్ ఎక్కువ కావాలని చెప్పి అది కూడా అప్గ్రేడ్ చేసుకున్నాము. అంతా పటాపంచులు అయ్యింది. 1 hour డిలే. 1 hour అండ్ ప్రెసెంట్ మాకు వచ్చిన మెసేజ్ అది. ఇక్కడికి వచ్చి ఇంకా హాఫ్ అన్ అవర్లో మేము చెక్ ఇన్ అవ్వే టైంలో మెసేజ్ వచ్చింది డిలే అని. వీటితో ఇదే తలనొప్పి. ఇట్స్ ఓకే, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఇంకేం చేయలేం. బేసిక్గా మా గుడ్డుగాని మేము వదిలేసి వచ్చాము. మేము ఇద్దరమే కాబట్టి మా మీన్ టైం మేము ఇలా తీసుకుంటున్నాము. అట్ సేమ్ టైం వాడు ఏం చేస్తున్నాడు అనే ఫస్ట్ టైం కదా. సో అది కూడా కొద్దిగా భయం ఉండింది. లెట్స్ కంటిన్యూ ది ప్లాన్. అక్కడ కాఫీ తాగిన సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు రాలేదన్నమాట. మేము బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ తాగేటప్పటికి అది కొద్దిగా చల్లగా అయిపోయింది. సో ఇక్కడ కాన్షియో ఉంది. సో యాక్చువల్లీ డెజర్ట్ ఏమైనా తీసుకుందాం అనుకొని వచ్చిన. బట్ తర్వాత సరే క్యాపుచినోను తనుష్ కోల్డ్ కాఫీ తీసుకో అన్నారు. సో ఇంకా మళ్ళీ ఇది ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. మేము ఇంక ఇలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము అని మేము ఫీలింగ్లో ఉన్నాం. బట్ ద థింగ్ ఏంటంటే 1 hour మెసేజ్ వచ్చింది కదా డిలే అని చెప్పి వెళ్దాంలే అన్నట్టు స్లోగా కానిస్తున్నాం. బట్ అప్పటికి ఏంటంటే మా ఫ్లైట్ బోర్డ్ అయిపోయింది. అండ్ బోర్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మా నేమ్స్ ఒక్కటే కాల్ చేయలేదు. మొత్తం అన్ని బస్సెస్లో ఫిల్ అయిపోయి వెళ్ళిపోయారు. ఓన్లీ ద లాస్ట్ ప్యాసింజర్స్ మేము అనమాట. సో ఇంకా లాస్ట్లో మేమే ఫస్ట్ చెక్ ఇన్ అయ్యాము, మేమే లాస్ట్ బోర్డింగ్లో వచ్చామన్నమాట. అండ్ దట్స్ ఇట్ అండి. బట్ ఎనీవేస్ మా జర్నీ మొత్తం అంతా ట్విస్ట్ థ్రిల్స్తో అయిపోతూ ఉండింది. అండ్ ద థింగ్ ఏంటంటే మాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ వచ్చి లైక్ అరౌండ్ ఇద్దరికి కలిపి స్పైస్ జెట్ బుక్ చేసుకున్నాము. లైక్ అరౌండ్ 28,000 సమ్ ఆడ్ ఎంతో అయ్యింది. సో ఎక్స్ట్రా లెగ్ రూమ్ స్పేస్ ఇది వచ్చి ఏంటంటే కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ప్యాసింజర్స్కి ఫ్రీగా ఇస్తారు అనమాట.
ఎప్పుడైనా ఓల్డ్ పీపుల్ ఉన్నప్పుడు 50 అబవ్ ఉంటే ఇస్తారు. బట్ కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే ఇవ్వరు, ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది. సో మేము ఆ టైంలో డిస్కస్ అవసరమా అనుకొని ఇద్దరం మాట్లాడుకున్న టైంలో ఆ హెయిర్ హోస్టెస్ ఎవరైతే అక్కడ ఉంటారో ఆవిడ అంది, ఇట్స్ ఓకే, ఒక్కరికి పే చేయండి, ఇంకొకరికి మేము ఫ్రీగా ఇస్తాము అని చెప్పి, బట్ మీల్ అయితే ఇవ్వము అన్నారు. ఇట్స్ ఓకే చెల్లో అని చెప్పేసి సో తీసుకున్నాం అనమాట. సో దట్స్ ఇట్ అండి. సో ఎక్స్ట్రా లెగ్ రూమ్ అన్నిటితో కలిపి మాకు అరౌండ్ 29,000 అవ్వింది అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్కి అయితే. సో షిర్డీ ఆన్లైన్ సాయిబాబా ఆరతి తీసుకున్నాం మేము. సో ఆరతి వచ్చి ఆన్లైన్ బుకింగ్ అవంతా అయ్యిందనమాట. సో దట్స్ ఇట్. ఋత్విక్ని వదిలి రావడం కొద్దిగా ఒక చిన్న ఎంటీ ఫీల్ అయితే ఉందన్నమాట, ఏంటో. బట్ ఓకే, వాడికి అలవాటు అవ్వాలి నిదానంగా. అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పెద్ద విషయం లేకుండే. ఇదివరకు అంటే నేను ఒకసారి ఎప్పుడైనా విజయవాడ వెళ్తాలి అనుకున్నా సరే తనూజ్ దగ్గర వదలడం, లేదా అక్క ఉండేది అక్క దగ్గర ఉండటమో అలా ఉండేవాడు. బట్ ఇప్పుడు ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర చూడాలి ఎలా ఉంటాడు ఏంటో. బట్ పింకీ ఉంది కానీ సో ఆ చిన్న ప్రాబ్లం కూడా లేకుండే, తను హ్యాండిల్ చేస్తానంది కాబట్టి. అండ్ ఇక్కడ మాకు మీల్ ఒకరికే ఇస్తాం ఒకరికి ఇవ్వమన్నారు కదా, నేను ఇంకేదో లంచ్ ఆఫర్ చేస్తారు అలా అన్నట్టు అనుకున్నా. బట్ జస్ట్ స్నాక్స్ అంటే క్యాష్యూస్ కానీ నాచోస్ కానీ ఇలా జ్యూస్ అవన్నీ ఇస్తారు. సో తనుజ్ ఏం తిననన్నాడు, సరే అని చెప్పి ఇంకా నేనైతే ఓపెన్ చేసిన. నాకు అంత నచ్చలేదు. సో ఇదేంటంటే మనం ప్రయర్ కస్టమర్ అన్నట్టు, మనం స్పైస్ మ్యాక్స్ ఒకటి ఆఫ్ చేసుకున్నాం కదా, దానికోసం మన పిఆర్ నెంబర్ వేసి ఇలా థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ అని ఒక వామ్ రికార్డ్స్ లాగా వాళ్ళ నుంచి అయితే ఇస్తారనమాట. దెన్ ఇక్కడ మేము షిర్డీ అయితే ల్యాండ్ అయిపోయాము. లైక్ డైరెక్ట్గా హోటల్ వాళ్ళే క్యాబ్ పంపిస్తారనమాట మన ఎయిర్పోర్ట్కి. లైక్ మినిమం ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ లాస్ట్ టైం ఎలా ఉందో ఇప్పుడు కూడా షిర్డీ అలాగే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మాది వచ్చి 1 డేనే కాబట్టి జర్నీ. సో ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి దిగినాము అండ్ 1 hour అండి, 1 hour 10 minutesలో మనం ల్యాండ్ అయిపోయాము. అండ్ ఆ రోజు ఈవినింగే దర్శనము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్లైట్ అనమాట. సో ఇది హోటల్. లాస్ట్ టైం వెళ్ళిన హోటలే నాకు బాగా నచ్చింది దీనికన్నా. బట్ ఏంటంటే ఇది టెంపుల్కి 10 meters, హార్డ్లీ వాకబుల్ కూడా చాలా దగ్గర అనమాట. 10 meters అంటే యూ కెన్ ఇమాజిన్. సో అంత దగ్గర ఉందని తీసుకున్నాము, సరే 1 dayకి వెళ్తాయని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది 1 dayకి రూమ్ ఛార్జ్ వచ్చి లైక్ అరౌండ్ 5,600 ఎంతో పడిందండి. బట్ బెటర్ దీనికన్నా ఇంకా మంచిగా ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ మధ్యాహ్నం మా లగేజ్ అంతా పెట్టేసి సో ఇమీడియట్గా ఫుడ్కి అయితే వచ్చాము. అండ్ వి ఆర్డర్ రోటీ, వెజ్ కొల్లాపూరి, సమ్ కర్రీ. వాళ్ళనే అడిగాము సజెషన్స్లో ఏది బాగుంటుంది అని, అదొకటి. అండ్ ఒక వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. మంచిగా తినేసి హోటల్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాం. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. చాలా చిన్న షార్ట్ వీడియో. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.